సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఇంకా 5 రోజులు మాత్రమే మిగిలింది. ఈ పోలింగ్ ప్రక్రియతో పాటు 5 ఏళ్ల పాటు పలాస నియోజకవర్గంలో అధికార పార్టీ ఆకృత్యాలని భరిస్తూ ఈసారి రెండోసారి తన అదృష్టాన్ని పలాస నియోజకవర్గం పరీక్షిస్తున్న గౌతు శిరీష ప్రస్తుతం మనకి ఎన్నికల ప్రచారంలో భాగంగా బయలుదేరుతున్నారు. రోజంతా కూడాను సుమారు 10 నుండి 15 గ్రామాల పాటు ఎన్నికల ప్రచారం తిరుగుతున్న ఆమె ఈ రోజు మాత్రం మళ్ళీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో చూస్తే కనుక ఎలాగమ్మా ఎన్నికల ప్రచారం దగ్గర పడిపోయింది. ఆల్రెడీ పోలింగ్ ప్రక్రియ ఇంకా తిరగాల్సిన చాలా ఉన్నాయి. 5 ఏళ్ల పాటు తిరుగుతున్నటువంటి ఈ నేతంలో రావాల్సిన రోజు రానే వచ్చింది. ఎలా జరుగుతుంది? ఓటర్ అయితే డిసైడ్ అయ్యారండి కూటమి అభ్యర్థులకి గెలిపించడానికి. ఎందుకంటే 3 పార్టీలు కలిసిన మాత్రమే కాదు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని ఒకసారి చూడండి. ముఖ్యంగా ముందు ఇచ్చిన సూపర్ 6 పథకాలతో పాటు మొన్న ఇచ్చిన మేనిఫెస్టో రాష్ట్రంలో ప్రతి వర్గాల్ని, ప్రతి కులాల్ని, ప్రతి మతాల్ని, ప్రతి ప్రాంతాల్ని, ఉత్తరాంధ్ర, రాయలసీమ, అలాగే కోస్తా ప్రతి ఒక్కరికి, అన్ని రకాల కులాలకి, అన్ని వర్గాలకి ఒకవైపు సాగునీరు, తాగునీరు, అలాగే ఈ 5 సంవత్సరాలు బీసీ, ఎస్టీ ఎవరైతే వీళ్ళందరికీ కూడా ఎటువంటి రుణాలు ఏవి లోన్స్ అన్ని మిస్ చేశారో ప్రతిదీ ఆయన మేనిఫెస్టోలో పెట్టారు. ఈ మేనిఫెస్టో పక్కన పెడితే ఈ రోజు శిరీషకు అంటూ పలాసలో ఒక స్పెషల్ మేనిఫెస్టో 5 ఏళ్ల పాటు అంటే వ్యక్తిగతమైనటువంటి దోషాలతో టార్గెట్ చేసుకున్న శిరీష్కి ఈ ఎన్నికలు చావారేవో అనుకోవచ్చా? ఖచ్చితంగా నా మేనిఫెస్టో ఏమీ లేదండి. ప్రతి చేనుకి నీరు, ప్రతి చేతికి పని. పలాసలో 5 సంవత్సరాలుగా ఒక మంత్రి అని చెప్పుకున్న వ్యక్తి కనీసం 1 సంవత్సరం కూడా వంశధార నీళ్లు ఏ ఒక్క రైతుకు కూడా సాగునీరు అందించలేని అసమర్థతతో ఉన్నాడు. ఆయన చెప్పే కబుర్లు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి, కానీ ఇక్కడ బటన్ నొక్కితే డబ్బులు ఎలా పడట్లేదో జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నారు బటన్ నొక్కినట్టు. అదే విధంగా ఈరోజు అభివృద్ధి అన్నది వైసీపీ వాళ్ళకి ఓన్లీ కాగితాల వరకు, మాటల వరకే, కానీ అక్కడ చేతల్లో కానీ కంటికి కనిపించడం లేదు. ఈ రోజు మేము ప్రతి గ్రామానికి వెళ్తుంటే గతంలోని తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధి తప్పితే ఈ రోజు ఈ 5 సంవత్సరాల్లో ఒక్కొక్క గ్రామాల్లో ఒక్క పని కూడా చేయలేని అసమర్థత. 2019లో తాతగారు ఆశయం, నాన్నగారి ఆకాంక్ష నెరవేరి శిరీష అసెంబ్లీలో అడుగు పెడుతుందని బలంగా నమ్ముతున్నారు. ఖచ్చితంగా 2024 సార్. సో ఈ అంశాలు మీకు దోహదపడతాయి. ఒకటి, గౌతు కుటుంబం నిజాయితీ చరిత్ర. రెండోది, ఈ 5 సంవత్సరాల వైసీపీ అసమర్థ పాలన. నాకే కాదు, రాష్ట్రంలో ప్రతి ఓటర్కి కూడా చంద్రబాబు నాయుడు గారిని ఓడించి రాష్ట్రం ఏం పోగొట్టుకుందో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. ఇలాంటప్పుడు రాష్ట్రానికి ఇప్పటి వరకు రాజధాని మాత్రమే లేదు, ఇంకొకసారి తుగ్లక్ లాంటి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని కూడా పక్క రాష్ట్రాలకు అమ్మేసి వెళ్ళిపోతాడని ప్రతి అందరికీ అర్థమైంది. ముఖ్యంగా మహిళా యువత, మేము ఎక్కడికి వెళ్ళినా 75% వీళ్ళనే చూస్తున్నాం. యువతలోని ఒక ఇన్స్టెంట్ స్పందన. వాళ్ళు 5 సంవత్సరాలు చదువుకొని కానీ ఏవి ఎటువంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలు లేక ఎలాగ వాళ్ళ భవిష్యత్తు కోల్పోయారో వాళ్ళకి అర్థమైంది. అలాగే ఒక ధరల పెరుగుదల, అన్ని హామీల్లోని వైసీపీ ఇచ్చిన అన్ని హామీల్లో మోసం, అమ్మఒడి మోసం, ఈరోజు 3000 పెన్షన్ మోసం, 4 సంవత్సరాలు 8 నెలలు 3000 ఇవ్వకుండా మొన్న జనవరి నుంచి ఇచ్చిన మోసం, సిపిఎస్ రద్దు మోసం, లాస్ట్ టైం ఇచ్చినట్టు ఎక్కడ ఇది లేదు, ఏంటది అన్నా క్యాంటీన్లు లేవు, ఉపాధి హామీలు లేవు, ఉపాధి దీంట్లో లేదు, ఆదరణ పథకాలు లేవు, పెళ్లి కానుకలు లేవు, అలాగే చంద్రన్న బీమా లేదు. తప్పులు అంటే ఇవన్నీ ఓటర్లు గుర్తు పెట్టుకుని ఉన్నారు. ఖచ్చితంగా అండి, మాకన్నా ముందు వాళ్ళే రియాక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా చెప్తున్నాను కదా, మహిళలు, యువత 100% దే ఆర్ ఆల్రెడీ డిసైడెడ్. స్టడీ నిర్వహించినటువంటి సర్వేలో శిరీష గెలుపులో ముందు వరుసలో ఉన్నారు. ఈ రోజు గెలుపు నడకలా నియోజకవర్గం కనిపిస్తుంది. అది కష్టపడిన వాళ్ళకి, అభివృద్ధి చేసి చూపిన పార్టీలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈసారి గెలిపే ఉంటుంది. తెలుగుదేశంలో ఉన్నాను కాబట్టి 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా కూడా భయపడకుండా పశువుల మంత్రిని ఎదుర్కొంటూ నా కార్యకర్తలకి మా శిరీషమ్మ ఆడపిల్ల అయినా అండగా ఉంటుందని ఒక నమ్మకం ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా ఈసారి గెలిపిస్తాను. చూస్తే కనుక ప్రశ్న ఎన్నికల ప్రచారం తన 5 ఏళ్లుగా ఈ నియోజకవర్గంలో పార్టీని ఇనుమడింపుతో పాటు ఆమెకున్నటువంటి ఏదైతే వ్యక్తిగత విమర్శలు కూడా పక్కన పెట్టి ఈ రోజు టికెట్ వచ్చింది. ఈ 2019లో స్వల్ప ఓట్లతో ఓడిపోయిన ఆయన 2019 ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి తాతగారి ఆశయాలను, నాన్నగారి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రజలకు అందుబాటులో ఉంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.